హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ముందుగా మీ అందరికీ మన తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు. ఉగాది పండుగ అనగానే మనకి ఉగాది పచ్చడే గుర్తొస్తుంది. మన తెలుగువారి సాంప్రదాయ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ముందు రోజు రాత్రే ఉగాది పూతని శుభ్రంగా ఒలిచేసుకొని కడిగి ఆరబెట్టుకుంటే దానికున్న మట్టంతా కూడా పోతుంది. అలా రెడీ చేసుకున్న ఉగాది పూతని 2 స్పూన్ల వరకు ఒక గిన్నెలోకి వేసేసుకోండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్న వేపపూతని దొరికినప్పుడు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల బాడీలో ఉన్న క్యాన్సర్ కణాలని ఇది నాశనం చేస్తుంది. ఒక రోట్లోకి 1 స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువ ఉప్పు వేసేసి దీన్ని మెత్తగా దంచుకోండి. వెనకటి నుంచి కూడా మన సంప్రదాయ వంటకాల్లో కారం కోసం మిరియాల పొడినే ఎక్కువగా వాడేవాళ్ళు. అలా రెడీ చేసుకున్న మిరియాల పొడిని 1 స్పూన్ నిండుగా తీసుకొని ఇందాక వేపపూత వేసిన గిన్నెలోకే వేసేసుకోండి. ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకోవడానికి చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని 1 పావు గంట పాటు నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవటం వల్ల చింతపండు నుంచి గుజ్జును తీయటం అనేది చాలా సులువైపోతుంది. ఇప్పుడు సీజనల్గా కొత్త చింతపండు వస్తుంది కాబట్టి దాన్నే ఉగాది పచ్చడి తయారీకి వాడతాము. కొత్త చింతపండు రసాన్ని తీసుకోవటం వల్ల అరుగుదల అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ చింతపండు రసాన్ని గిన్నెలోకి వేసేసుకోండి. వగరు కోసం టెంకె ముదరకుండా లేతగా ఉన్న మామిడికాయని తీసుకోండి. ఈ లేత మామిడికాయని ఆహారంగా తీసుకోవటం వల్ల ఫైబర్ అనేది పుష్కలంగా అందుతుంది. దానివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే ఒంటికి చలవ కూడా చేస్తుంది. ఇది ఆర్గానిక్గా పండించిన మామిడికాయ, అందుకని దీన్ని తొక్కతో సహా ఇలా సన్నని ముక్కలుగా తరిగేసుకున్న తర్వాత ఇందాక చింతపండు రసం వేసిన గిన్నెలోకే ఈ మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసేయండి. ఇప్పుడు తీపి కోసం 2 టేబుల్ స్పూన్ల నిండుగా బెల్లం తురుముని వేయండి. ఒకవేళ మీరు తీపి ఎక్కువ తినదలుచుకుంటే ఎక్కువ బెల్లమైనా వేసుకోవచ్చు. ఈ బెల్లం వల్ల ఐరన్, అన్ని రకాల విటమిన్స్, న్యూట్రియంట్స్ పుష్కలంగా అంది రక్తం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఈ పచ్చట్లో వేసిన మిరియాల పొడి వల్ల దగ్గు, జలుబు లాంటివి తగ్గి రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది. మనం ఉగాది పచ్చడిని తినటం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని మనకే తెలియదు. మన పూర్వీకులు మన కోసం అందించిన ఆరోగ్య ప్రదాయిని ఈ ఉగాది పచ్చడి. వెనకటి నుంచి తరతరాలుగా మన వాళ్ళు తయారు చేస్తున్న ఉగాది పచ్చడి ఇదేనండి. ఇంకా దీంట్లో ఎక్స్ట్రాగా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.